చిల్డ్రన్ మన ఆబ్జెక్ట్ని మనం 3 పార్ట్స్గా చేసాము, 3 ఈక్వల్ పార్ట్స్గా. సో ఈచ్ పార్ట్ ఈజ్ 1/3 1/3 1/3. సో వన్ ఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3. అలాగే వన్ ఫుల్ ఆబ్జెక్ట్ని మనం 6 పార్ట్స్గా చేస్తాం, 6 ఈక్వల్ పార్ట్స్గా, 1 2 3 4 5 6. సో ఈచ్ పార్ట్ ఈజ్ 1/6 1/6 1/6 1/6 1/6 1/6. ఇక్కడ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3. అలాగే వన్ ఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6. ఓకే, మన ఆబ్జెక్ట్ని మనం 6 1/6 గాను, అలాగే 3 1/3 గాను చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 1/3 ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ 1/3 అనే పార్ట్కి ఈక్వల్గా 2 1/6 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6 అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, 1/3 ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్కి ఈక్వల్గా 2 స్మాల్ పార్ట్స్ ఉన్నాయి. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6. మరి అలాగే 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 1/3 ప్లస్ 1/3 అంటే ఎంత అవుతుందని చెప్పుకున్నాం. 1/3 అంటే 1 పార్ట్ ఆఫ్ 3 పార్ట్స్, 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. సో ఈ టోటల్ 2 పీసెస్ యొక్క ఫ్రాక్షన్ అనేది 2/3 అవుతుంది. 2/3 అనే ఫ్రాక్షన్ని మనం 4 స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇలా 2/3 ఈ రెండు యాడ్ చేస్తే 2/3 అవుతుంది కాబట్టి, సో దీన్ని 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 1/6గా రాయొచ్చు. సో ఇక్కడ 1/3 ప్లస్ 1/3 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6. సో 1 2 3 4 4/6గా చెప్పొచ్చు. ఓకే చిల్డ్రన్, అలాగే 1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3. దీని 1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3/3 అని చెప్పొచ్చు. అలాగే 1 ఫుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 6/6గా చెప్పొచ్చు. ఓకే చిల్డ్రన్.